న్యూస్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఈ నెల 19న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22 వరకు గడువు ఉంది. ఈ నెల 29న ఎన్నికల పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది. గతం కంటే భిన్నంగా రెండు ఉప ఎన్నికలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతుండటంతో రెండు అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకే వెళ్లబోతున్నాయి. కాంగ్రెస్ లో 2 స్థానాల కోసం భారీగా ఆశావహులు పోటీ పడుతున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా కాంగ్రెస్ ఎవరి అభ్యర్థుల్ని నిర్ణయించింది? ఏమైనా ఒక తుది కాంగ్రెస్ ఎవరైనా నిర్ణయానికి వచ్చిందా? ఎస్ కృప, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకైతే నోటిఫికేషన్ అయితే కాసేపటి క్రితమే జారీ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ నెల 18 వరకు కూడా నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 3 గంటల వరకు కూడా నామినేషన్లు తీసుకోవడానికి గడువు విధించడం జరిగింది. అసెంబ్లీ కార్యాలయం కూడా కాసేపటి క్రితమే నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఈసారి ఎన్నికలను చూసినట్టయితే కనుక ఈ ఉప ఎన్నికలు అయితే ఏవైతే కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి వీరిద్దరు కూడా గతంలో ఎమ్మెల్యే కోటాలోనే ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు కాబట్టి వారిద్దరు కూడా మళ్ళీ తాజాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో వాళ్ళు అలా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడం జరిగింది. ఇద్దరు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ ఖాళీలను భర్తీ చేయడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆదేశాల మేరకు ఈరోజు నోటిఫికేషన్ కూడా అసెంబ్లీ కార్యాలయం జారీ చేసింది. అయితే ఇప్పుడు చూసినట్టయితే ఈ ఉప ఎన్నికలు కూడా 2 ఉప ఎన్నికలు కావడంతో వేరువేరుగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. రెండింటి కూడా వేరువేరుగా ఎన్నికలు నిర్వహించున్నారు. జనరల్ ఎలక్షన్ అయితే కనుక ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందంటూ కూడా అసెంబ్లీ కార్యాలయం చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కూడా వేరువేరుగా నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఇప్పుడున్న అసెంబ్లీలో ఉన్న బలాబలాల మేరకు చూసినట్లయితే కనుక 2 కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీలో మెజార్టీ బలం అంతా కూడా కాంగ్రెస్ వైపే ఉంది కాబట్టి 64 మంది సభ్యులు ఉన్నారు. మిత్రపక్షంతో కలుపుకుంటే 25 మంది ఉన్నారు కాబట్టి మెజార్టీగా వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. కానీ జనరల్ ఎలక్షన్ లాగా మారిగా జరిగినట్లయితే కనుక 40 మంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్సీ ఉండే, కానీ ఆ విధంగా జరిగినట్లయితే బీఆర్ఎస్ కూడా ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇది ఉప ఎన్నికలు కాబట్టి వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడంతో ఈ రెండింటి కూడా కాంగ్రెస్ ఖాతాలోకే పోతున్నాయి కాబట్టి అయితే ఈ అంశానికి సంబంధించి చూసినట్లయితే కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 18 వరకు ఉంది. నామినేషన్లలో కనుక ఎవరైనా మళ్ళీ పోటీలో ఉన్నట్లయితే కనుక అభ్యర్థులుగా కాంగ్రెస్ ఎవరిని పరిశీలిస్తోంది? వాస్తవానికి బలం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసినట్లయితే చాలా మంది తీవ్రంగా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో వారికి ఎవరెవరికైతే టికెట్ దక్కలేదో వారికి సంబంధించి కూడా వారికి అకామిడేట్ చేయాలనే ఒక ఆలోచనలో ఉంది కాబట్టి 2 స్థానాలతో పాటు గవర్నర్ కోటా కూడా మరో 2 స్థానాలు ఉంటున్నాయి. వాటిని పక్కన పెట్టినా ఇప్పుడు ఈ 2 స్థానాలకు సంబంధించి ఈ నెల 18 లోపు వీళ్ళని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు నామినేషన్ వేయాల్సి ఉంటుంది కాబట్టి ఒకవైపు చిన్నారెడ్డి వనపర్తికి సంబంధించిన చిన్నారెడ్డి ఆయనకు టికెట్ ఇచ్చి కూడా మళ్ళీ రివర్స్ తీసుకున్నారు కాబట్టి ఆయన కూడా రేస్లో ఉన్నారు. అద్దంకి దయాకర్ ఆయనకు టికెట్ నిరాకరించారు కాబట్టి అతను కూడా అద్దంకి దయాకర్ అకామిడేట్ చేస్తామన్నారు. అద్దంకి దయాకర్ తో పాటు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ అతను కూడా ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. ఎందుకంటే ఆయన నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు కానీ అతనికి అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన వెనక్కి తగ్గారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, అతను కూడా ఆశిస్తున్నారు. ఈరవర్తి అనిల్ అతను కూడా బాల్కొండకు సంబంధించిన టికెట్ త్యాగం చేశారు కాబట్టి అతను కూడా ఆ రేస్ లో ఉన్నారు. వీరితో పాటు ప్రోటోకాల్ కి సంబంధించిన అర్కర వేణుగోపాల్ ఉన్నారు, అతను కూడా ఈ టికెట్ దీనికి ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వీరితో పాటు గాంధీ భవన్ లో బ్యాక్ బోన్ గా పనిచేసిన నిరంజన్ గాని కుమార్రావు గాని వీరు కూడా ఆశిస్తున్న పరిస్థితి. చాలా మంది ఇట్లా ఆశిస్తున్నారు. అయితే ఈ ఎమ్మెల్సీలను ఎంపిక చేయడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే క్యాబినెట్ కూడా ఎక్స్పెన్షన్ చేయాలనుకుంటుంది కాబట్టి క్యాబినెట్ లోకి తీసుకోవాలంటే ఒక మైనార్టీ వర్గాన్ని కూడా ఖచ్చితంగా చూస్తుంది కాబట్టి ఆ మైనార్టీ నేతను ఎవరు తీసుకోవాలి? షబ్బీర్ అలియా, లేదంటే గతంలో అంటే ఇటీవల కాలంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలియా, ఫిరోజ్ ఖానా, వీరితో కాకుండా జాఫర్ జావేద్ కానీ పార్టీకి సంబంధించిన కొద్ది బ్యాక్ డోర్ గా పనిచేసిన వారు ఉన్నారు. వారిలో ఎవరికన్నా అకామిడేట్ చేయాలా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ అధిష్టానం సూచన మేరకే పార్టీ డిసైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అధిష్టానం ఎవరెవరికి పేర్లను డిసైడ్ చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 8 నుంచి 10 మంది వరకు పోటీ పడుతున్నారు. వీళ్ళలో ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కే అవకాశం ఉంటుంది. ఆ ఇద్దరిని పార్టీ అధిష్టానం ఎవరిని డిసైడ్ చేస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కి సంబంధించి మైనార్టీ నేతగా ఎవరికొవరికి అకామిడేట్ చేయాల్సి ఉంటుంది. గవర్నర్ కోటాలో లేదంటే కనుక ఎమ్మెల్యే కోటాలో ఎవరికి ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల 18 3 గంటల వరకు కూడా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది కాబట్టి 1-2 డేస్లలో ఈ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. ఒక 2-3 రోజుల్లో దీనికి కూడా కొలికొచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ముఖ్యమైన నేతలందరూ కూడా ఢిల్లీకి పిలిపించిన పరిస్థితి ఉంది. పార్లమెంట్ ఎన్నికల కోసం ఎవరైతే ఒక కోఆర్డినేటర్లుగా చేశారో వారందరినీ కూడా వారి పరిశీలన కోసం అందరినీ కూడా పిలిచిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మంత్రులు, కొంతమంది ముఖ్యమైన నేతలంతా కూడా ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి వెళ్లాల్సినప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైన రివ్యూస్ కారణంగా ఆయన ఢిల్లీ వెళ్ళట్లేదని కూడా సీఎం వర్గాలు చెప్పాయి. సో
దీనికి సంబంధించి 1-2 డేస్లలో పార్టీ అధిష్టానం అందరితో చర్చించిన తర్వాత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 2-3 రోజులలో దీనికి ఒక కొలిక్ వచ్చే నేపథ్యంలో వారికి పార్టీ అధిష్టానం అంటే ఢిల్లీ నుంచే వారిని అఫీషియల్గా ప్రకటించే అవకాశం ఉంటుంది. పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం కూడా ఢిల్లీ నుంచే అనౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏఐసీసీ కార్యాలయం నుంచి ఎవరైతే పేర్లు వెలువడతాయో వారు మాత్రమే నామినేషన్కి సంబంధించి దాఖలు చేసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కృప. రైట్ ప్రతాప్.